కానీ శాస్త్రి గారు అక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి. సూర్య అనేవాడొకడు ఉంటాడు. వాడి కళ్ళు డేగ కళ్ళు, పసిగట్టేస్తాడు. మేడం, మీరేమీ ఆందోళన చెందకండి. ఈ శాస్త్రికి అప్పచెప్పారు కదా, ఆ పెద్దిరెడ్డికి తగిన శాస్త్రి చేశాకే మీ కంటికి కనబడతా. వస్తాను మేడం. అర్థమైందిగా? మనీ మేక్స్ ఎనీథింగ్స్. అది వైషు, కింద పంతులు గారికి నెయ్యి నింపిన కొబ్బరికాయ కనిపించడం లేదంట. ఆయన అడుగుతున్నారు, ఒకసారి దాని గురించి చూడవా? అమ్మా, పూర్ణాహుతికి నెయ్యి నింపిన కొబ్బరికాయ ఎక్కడ పెట్టారు? ఇక్కడే ఉండాలి. ఎక్కడ పెట్టాను? అయ్యో, ఇక్కడే ఉందండి. కానీ నేను ఇక్కడ పెట్టలేదే. మర్చిపోయి ఉంటావమ్మా. ఏమో, మర్చిపోయి ఉంటాను. పంతులు గారు, మీరు చెప్పినవన్నీ తీసుకొచ్చాను. ఎక్కడ పెట్టమంటారు? అమ్మగారి స్థానంలో పెట్టండి. పూర్ణ హోమమా? శుభం జరగనిస్తానా? జరగనివ్వను.
ఒరే శాస్త్రి, పూర్ణాహుతి తీసుకురావడానికి ఎంతసేపు రా, త్వరగా రా. అమ్మా, హోమం సిద్ధమైంది, నాన్నగారిని రమ్మను. అలాగే. ఓం శుక్లాం బలధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ముహ్మశ్రవస్తవం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిః ఓం మహాగణాధిపతయే నమః. నమస్కరోమి, ధ్యాయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, హస్తరోరైక్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ధాతా పృష్ఠాజముదాజహాచక్రః ప్రవిద్వాన్ శతస్రహతమేవం విద్వానమృతః భవతి నాన్యః పంథాయ నైవిద్యతే. ఓం సహస్రశీర్షం దేవం. అయ్యా, ఈ కర్పూరంతో ఆ హోమాగ్ని వెలిగించండి. దంతకోటి సహస్రాణం నమస్కరోమి. అయ్యా, హోమం సంపన్నమైంది. నాన్న, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. అమ్మ ఆరోగ్యం కుదుటపడింది.
అయ్యా అప్పుడే మీకు పూర్ణ ఫలం కూడా దక్కింది. అమ్మకేం ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు. సాయంత్రమో రేపో డిశ్చార్జ్ చేస్తామన్నారు. అయ్యా సంపూర్ణ హోమ ఫలం ఫలించింది. ఆవిడ ఆరోగ్యం బాగైందంటే హోమం సక్సెస్ అయిందా? అలా అవడానికి వీలు లేదే. అన్నీ మార్చాం కదా, ఎలా అయిందబ్బా? ఏంటక్షయ్ ఆలోచిస్తున్నావు? ఓ, అత్తయ్య చీరలో నువ్వు పెట్టిన ఐటమ్సు, పూర్ణాహుతిలో వేసే ఐటమ్సు మార్చిన శాంతి హోమం ఏ అశాంతి లేకుండా పూర్తయింది ఏంటా అనా? సింపుల్. మీరు మార్చినవి నేను మార్చి ఒరిజినల్వే పెట్టాను. వైషు, కింద పంతులు గారికి నెయ్యి నింపిన కొబ్బరికాయ కనిపించడం లేదంట. ఆయన అడుగుతున్నారు, ఒకసారి దాని గురించి చూడవా? వైషు, ఏమైంది బావా? కొంచెం మంచినీళ్ళు తీసుకురావా? ఇప్పటికే హోమానికి టైం అయిపోతుంది. కింద పంతులు గారు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ అంతకంటే అర్జెంట్. త్వరగా మంచినీళ్ళు అది తీసుకురా. కాదు బావా. వెళ్ళు ప్లీజ్, త్వరగా మంచి. సరే. తీసుకో బావా. కుళ్ళిపోయిన కొబ్బరికాయ ఎంత అశుభమో. వెంట్రుకలు అశుభం, కరక్కాయ అశుభం, బొగ్గులు అశుభం. హోమం ఈ రోజుతో సర్వనాశనం అయిపోతుంది. ఈ డబ్బులేంటి? లాభం, శుభం. నువ్వు ముదురైతే నేను దేశ ముదురుని. నేనుండగా నీ ఆటలు ఇక్కడ సాగవు. నాకు తెలుసు అక్షయ్, నువ్వు సునంద ఆర్డర్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నావని.
ఆ డౌట్ వచ్చే నీ మీద ఒక కన్నేసుంచాను. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఆ సునంద మాటలు విని సొంత వాళ్ళనే మోసం చేస్తున్న నీకు ఇక్కడ తగిన పనిష్మెంట్ ఇచ్చేవాణ్ణి. బట్ ఈ పెళ్లి డిస్టర్బ్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. పెళ్ళైన తర్వాత నీ సంగతి చెప్తాను. ఈలోపు మారితే నీకే మంచిది. లేదంటే ఈ సూర్య సంగతి నీకు తెలీదు. తాట తీస్తాను. మారు, మనిషి అనిపించుకో. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఆంటీ వద్దని. నా మాట వినలేదు. మొక్కంటే ప్రదక్షిణలు చేసుకొస్తుందనుకున్నాను కానీ ఇట్టా చేసుకొస్తుందనుకోలేదు. ఇప్పుడెట్టా ఉన్నదమ్మా? పర్వాలేదమ్మా, చిన్న గాయమేగా, మానిపోతుందిలే. చేతులు కాల్చుకొనొచ్చి చిన్న గాయమంటావేందే? నీకెట్టా ఉండేదో గాని మేం మాత్రం తట్టుకోలేకపోతుండే. చూడవే, చూడు మీ నాయన ఎట్టా బాధపడుతూ ఉండాడో. ఏంటి నాన్న మీరు కూడా? ఎలాంటి బాధలైనా భరిస్తాను, కానీ నీకు చిన్న గాయమైనా ఈ తండ్రి గుండె తల్లడిల్లిపోతుందమ్మా. నాన్నా, దేనికే మీరు ఇంతగా బాధపడుతున్నారే? అక్కడ అత్తయ్యకి బాగోలేదని సంజు ఎంత బాధపడుతున్నారో మీకు తెలీదా? అత్తయ్య ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని పిచ్చోళ్ళ హాస్పిటల్లోనే ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అమ్మ ప్రేమకు దూరమైన అనాథలా బాధపడుతున్నాడు. దాంతో పోల్చుకుంటే ఇదెంతమ్మా? వదిన బాగుండాలనే కదమ్మా మా అన్న శాంతి హోమం చేయిస్తా ఉండాడు. దానికోసం నువ్వు ఇట్టా చేతులు కాల్చుకోవాలనా? కావలసిన వాళ్ళ కోసం ఏ పని చేసినా దాంట్లో కష్టం తెలియదమ్మా. వాళ్ళ మీదున్న ఇష్టమే ఏ పనైనా చేయిస్తుంది. తల్లి ప్రేమ నీతో ఇలా మాట్లాడిస్తుందమ్మా. సంజు మీదున్న ప్రేమ నాతో ఆ పని చేయించింది. ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చే సిరిలా పుట్టానమ్మా నేను. మనుషులుగా మేము దూరంగా ఉన్నామే కానీ మా మనసులు ఎప్పుడూ కలిసే ఉంటాయమ్మా. సంజు ఏడిస్తే నా కళ్ళల్లో నీళ్లు వస్తాయి. నేను నవ్వితే సంజు కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. మేము అప్రమత్తంగానే ఉన్నాం మేడం. ఎలా వాసన పట్టాడో తెలియదు గాని మేము మార్చింది మాకే తెలియకుండా మార్చేశాడు. ఆ సూర్యకి ఎదుటి వాళ్ల హావభావాలలోని అంతరార్థాన్ని పసిగట్టగల బ్రహ్మ విద్య ఏదో తెలిసినట్టుంది. మాట్లాడొద్దు, మాట్లాడకండి. మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. చేతులు కాల్చుకొని వచ్చింది చాలక చేతకాని మాటలొకటి.
అప్పటికి చెప్తూనే ఉన్నాను, అక్కడ సూర్య ఉంటాడు, బీ కేర్ఫుల్ అని. కేర్లెస్ గా ఉన్నారు కాబట్టి కామ్గా ఉన్న సూర్య మిమ్మల్ని బోల్తా కొట్టించాడు. ఒక ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నప్పుడు 2 కళ్ళతో కాదు 1000 కళ్ళతో చూడాలి, 100 చెవులతో వినాలి. మేము అలర్ట్ గానే ఉన్నాం. ఎలా మమ్మల్ని డైవర్ట్ చేశాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు. చేస్తాడు ఎందుకంటే వాడు సూర్య. వాడికి ముందే కాదు, వాడికి వెనక్ కూడా కళ్ళుంటాయి. వాడు ఆ ఇంటికి అల్లుడు కాదు, ఆ ఇంటి వాళ్ళని కాపాడే కరెంట్ ఫెన్సింగ్. వాళ్ళని ఏమైనా చెయ్యాలని చూస్తే షాక్ ఇచ్చేస్తాడు. ఇప్పుడిచ్చాడుగా మీకు దిమ్మ తిరిగిపోయేలాగా. అసలు తప్పు మీది కాదు అక్షయ్, తప్పంతా నాది. మిమ్మల్ని నమ్మి జస్ట్ కొంచెం రిలాక్స్ అయ్యాను. దాన్ని సూర్య అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. నేను ఆల్వేస్ రీఛార్జ్లో ఉండాలి అని ఈ ఇన్సిడెంట్ నాకు లెసన్ చెప్పింది. ఓకే అక్షయ్, ఇక మీరు వెళ్ళొచ్చు. అవసరమైతే మళ్ళీ కాల్ చేస్తాను, ప్రిపేర్డ్గా ఉండండి. ఏయ్, ఎవరు నువ్వు? ఏంది సరాసరి లోనకు వచ్చేస్తున్నావు? నిన్నే అడిగేది. కారు దిగో. ఏంటి గేట్ తను లోపలికి వచ్చేస్తున్నావు? మాట్లాడవేంది?